నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంతని మున్సిపాలిటీ పరిధిలో మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. మొక్కలు నాటే నూతన పార్కు పనులను ప్రారంభించిన సింగరేణి సంస్థ ఈఎన్ఎం డైరెక్టర్ డి సత్యనారాయణరావు. గోదావరి కని పట్టణంలో వైభవంగా ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల జాతర. జూలై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపు. తెలంగాణ ధూపదీప నైవేద్యార్చక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా ఏటూరి శ్రావణ్. నేత్ర అవయవ దానంకు తల్లి కొడుకు అంగీకారం, అభినందించిన సదాశయ ఫౌండేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైన విద్యా వైద్య రంగాలపై దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మందని మున్సిపాలిటీ పరిధిలో 10 కోట్ల నిధులతో శనివారం మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొదటిగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్టు, చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధునాతనమైన డిజిటల్ క్లాసులను, లైబ్రరీని ప్రారంభించారు. కులగణనకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఇంటింటికి తిరిగి శాస్త్రీయబద్ధంగా కుటుంబ సర్వే చేశారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారని అనిపిస్తే మరోసారి సర్వే నిర్వహించారు తెలిపారు. ప్రభుత్వం వచ్చింది, ఓ పరంగానైతే 8 లక్షల కోట్ల రూపాయల అప్పున్నది, ఇంకో పక్కన మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ధైర్యం కోల్పోకుండా ఏ పని చెప్పినామో ఆ విధంగా కార్యక్రమం చేసి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి చేసే కార్యక్రమం భాగంలో ఓ పక్షాన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు దాదాపు 60,000 వరకు నింపుతూ మీ డిఎస్సీని కూడా నిర్వహించడం జరిగింది. మీ టీచర్ల ప్రమోషన్లు కానీ, మీ టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేసిన మా ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని పెద్దల విఘ్నులందరూ కూడా తెలుసుకోవాలని మేము అందరం కూడా కోరుతాము. ఈనాడు విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన రీతిలో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు, ఇక్కడ ఉన్న మా టీచర్లు అందరూ కూడా చాలా యాక్టివ్ ఉండేటోళ్ళు. నిరంతరం నన్ను ఏదో విధంగా ఏదో అడుగుతూనే ఉంటారు. సో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది మా ప్రయత్నం. చెప్తా అనుకున్నాడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది 2 ప్రధానమైన అంశాలు, ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. ఈ 2 ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరిమలందరూ కూడా ఈరోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుస్తున్న ధర్మిల వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను. మొదటగా ఇప్పుడే మా విలేకరు సోదరుడు ఇప్పుడు గట్టి కాల్చాడు. ప్రైవేట్ పాఠశాల నుంచి ఈరోజు ఈ జెడ్పీ స్కూల్లో, గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది. 25 అడ్మిషన్లు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావటం, ఇదే స్కూల్కి రావటం, మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మేము సమీక్ష చేసినప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ రావడానికి కారణం ఓ రోజు ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి స్వయానా విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్న తరుణంలో
రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాల విద్యను పెంపొందించే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తాము. ఆ తరుణంలో నేను ఈ ప్రాంతాన్ని నుంచి శాసనసభ్యుడిగా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాకు మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో ఉండే అవకాశం ప్రజలందరూ ఇచ్చారు. గడిచిన 10 సంవత్సరాలకు సంబంధించి విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది ఆనాటి ప్రభుత్వం. సరే, విద్యార్థుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ఉపాధ్యాయుల మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు మా ఉపాధ్యాయ సంఘాలు కొంతమంది వచ్చి మాకు కొంతమందికి ప్రమోషన్లు కావాలని, కొంతమందికి ట్రాన్స్ఫర్లు కావాలని అడుగుతున్నారంటే వారికి మా పైన ఉన్న నమ్మకమే. ఏ నమ్మకం? ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ప్రమోషన్లు ఇచ్చిన ఉపాధ్యాయులు. అందుకోసం మనం ఎంఈఓలను చూస్తున్నాం. ఎంఈఓలో లేకుండే RG1 సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద దుర్గామాత అమ్మవారి ఆలయ కమిటీ వారి అభ్యర్థన మేరకు నూతన పార్క్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో శనివారం సింగరేణి సంస్థ ENM డైరెక్టర్ డి సత్యనారాయణరావు మొక్కలు నాటి నూతన పార్కు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ SO2 GM ఆంజనేయ ప్రసాద్, DGM ఫారెస్ట్ కర్ణ, అనటికల్ ల్యాబ్ సైంటిఫిక్ ఆఫీసర్ హరిసింగ్, అధికారులు వసంత్ కుమార్, వీరారెడ్డి, టెంపుల్ కమిటీ సభ్యులు కొయ్యడ మలేష్, నరసింహారెడ్డి, రమేష్, అనిత, ఈశ్వర్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. 18 మెగావాట్ పవర్ హౌస్ ఉన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉన్న కమిటీ ఇంట్రెస్ట్ దాదాపు మేము ఇక్కడ ఉన్నప్పటి నుంచి టెంపుల్ ఉండేది. ఇది బాగా జనాదరణ పొందిన టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ ప్రిన్సెస్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టెంపుల్ కమిటీ మెంబర్ సభ్యులు, అలాగే RG1 సింగరేణి యాజమాన్యం మీద డిపార్ట్మెంట్ హెడ్ అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు ముందుగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. సో అట్లాగే మన సింగరేణి కాలేజీలో హైవే పక్కన ఉంది. సింగరేణి కాలేజీలో టెంపుల్ అయితే ఫర్ ఎవర్ కాబట్టి దీన్ని ఎట్లాగే మెయింటైన్ చేయాలని చెప్పేసి, అలాగే ఫర్దర్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి, దీనికి ఆ అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి దీనికి ఉన్న అందరినీ కూడా బాధ్యులందరినీ కూడా INTUC సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ నేతృత్వంలో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్, INTUC ముఖ్య నాయకుల బృందం, INTUC జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, పి ధర్మపురి, సంపల్లి సంభయ్య, సి త్యాగరాజన్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ దాస్, జనరల్ సెక్రటరీ అక్రమ్, రీజనల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్, వైస్ ప్రెసిడెంట్లు భూమయ్య, రజాక్, పీతాంబరం, సీనియర్ నాయకులు శంకర్రావు, పానుగంటి వెంకటస్వామి, చంద్రశేఖర్ బాబు, జగన్నాథచారి పాల్గొన్నారు. గోదావరి ఖని పట్టణంలో మొహరం పండుగ వేడుకల కోసం ఆసిర్ ఖానాలో పీరీలను కొలువుదీరాయి. గోదావరి ఖని పట్టణంలో సోమవారం జరగనున్న మొహరం వేడుకల కోసం ఆసిర్ ఖానాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆసిర్ ఖానాల వద్దకు భక్తులు సర్పత్, చిన్న మట్కీలతో రాగా ఆసిర్ ఖానాల నిర్వాహకులు సర్పత్, చిన్న మట్కీలను పీర్ల ముందు ఉంచి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చారు. అర్ధరాత్రి భక్తుల కోలాహలం నడుమ అగ్నిగుండం కార్యక్రమాన్ని చేపట్టగా భక్తులు అగ్నిగుండం నుండి నడుస్తూ తమ దోషాలను పోగొట్టుకున్నారు. అలాగే శనివారం ఉదయం పీర్లను వాడవాడల తిప్పగా భక్తులు పీర్లకు దస్తీలు కడుతూ మొక్కలను తీర్చుకున్నారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఊరిలో ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుందని, అమ్మాయిల చేతులు గోరింటాకుతో మెరిసిపోతుంటాయని, కావున గోదావరి ఖనిలోని 33వ డివిజన్లో మహిళలు ఆనందోత్సవాల మధ్య గోరింటాకు వేడుకలు ఘనంగా జరిగాయని స్థానిక మహిళలు తెలిపారు. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు అరచేతిలో పాదాలకు పెట్టుకుంటారు. అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని తెలిపారు. తదనంతరం మహిళలు సందడి చేశారు. కార్యక్రమంలో అధిక
సంఖ్యలో డివిజన్ మహిళలు పాల్గొన్నారు. గోదావరిఖని పట్టణంలో శనివారం వైభవంగా ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల జాతర జరిగింది. గోదావరిఖని పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ సబ్బు మల్లయ్య ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పట్నాలు వేయడానికి నిశ్చయించగా ముందుగా పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి మహిళలు బయలుదేరి పుట్టకు నీళ్లు పాలు పోసి పట్నాల కోసం పుట్ట మన్నును తీసుకుని వచ్చారు. కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈర్ల రాజయ్య, వైస్ ప్రెసిడెంట్లు అప్పరాజు ప్రభాకర్, పిట్టల ఇస్తారి, బర్ల మల్లయ్య, కార్యదర్శి బండి రాజేష్, బోలవేన సాంబయ్య, బొజ్జ ఉప్పలయ్య, దబ్బేట శంకర్, శీలం శ్రీనివాస్, రజనీకాంత్, పిట్టల శంకరయ్య, చొప్పరి శ్రీను, మహిళలు సంధ్య, పద్మావతి, రాజ్యలక్ష్మి, సరిత, సుధా, సత్యమ్మ పాల్గొన్నారు. ఆషాఢ సందర్భంలో పెద్దమ్మ తల్లి 5 సంవత్సరాలు ప్రతిష్ట సందర్భంలో పెద్ద పట్నాలు అమ్మవారికి ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అందరూ బోనాలు ఎత్తుకొని మెయిన్ చౌరస్తకు వస్తారు. అక్కడి నుంచి వెళ్ళి ప్రారంభమై ఒగ్గు సప్పులతోటి బయళ్ళవారి ఆటపాటలతోటి ఊరేగింపుగా అమ్మవారికి చేరుకొని అమ్మవారు చేరుకున్న తర్వాత పెద్ద పట్నాలు వేసి తెల్లని రాక నైట్ అంతా కూడా అమ్మవారి కథ చెప్పడం జరుగుతుంది. ఆ కథ అయిన అనంతరము పొద్దున మళ్ళా పూజ కార్యక్రమాలు చేసి మేకను మత్తగొల్పడం జరుగుతుంది. ఆ మత్తగొల్పినాక తర్వాత కూడా అందరికీ మొక్కులు తీర్థప్రసాదాలు కూడా అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం. పిల్ల పాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు జీవించాలని, మంచి వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ సింగరేణి కార్మికులకు వాళ్ళ ఈ అమ్మవారు మీ సూపులో మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ అమ్మవారు మీకు అందరికీ సూపు ఉన్నది. ఆ సూపు ప్రకారమే అమ్మవారు మీ అందరికీ దీవెనలు కూడా కార్మికులకు దీవెనలు ఇచ్చి అందరిని చల్లగా కాపాడాలనేటువంటి నిత్యము మీ ఈ ప్రాంత ప్రజల మీద కార్మికుల మీద నిత్యం కూడా పూజ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఆలోచించి అందరూ కూడా ఈ అమ్మవారి కృపకు ప్రాతులై అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కోరుతాం. సింగరేణి సంస్థ డైరెక్టర్ శ్రీ జి సత్యనారాయణరావు గారు మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనిని సందర్శించి త్వరలో మేడిపల్లి ఉపరితల గనిలో 500 మెగావాట్స్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మించడం సంబంధించి చేపట్టవలసిన పనుల గురించి అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫిజికల్ రిపోర్ట్ మరియు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇటు ప్రాజెక్ట్ నిర్మాణంకు సంబంధించిన పలు విషయాల గురించి వ్యాప్కు సంస్థతో చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు. డైరెక్టర్తో పాటు RG1 GM డి లలిత్ కుమార్, ఇన్ఛార్జ్ SO2 GM ఆంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు. ప్యాంటు జేబులో పెట్టుకున్న కొద్దిసేపటికే మొబైల్ ఫోన్ పేలిన ఘటనలో శ్రీనివాస్ అనే పెయింటర్ తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్ర నగర్ అత్తాపూర్లో జరిగిన ఈ ఉదంతంలో తొడకాలి తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ యందు INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ CMD మరియు డైరెక్టర్ పాలను కలిసి INTUC ముఖ్య నేతల బృందం పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అనేక పెండింగ్ సమస్యలు మరియు హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా కార్మికుల సొంత ఎంపికల, కార్మికుల పర్క్స్ మీద IT మాఫీ, డిస్మిస్, కార్మికుల సమస్యలు, మారుపేర్ల మార్పు, కొత్త బొగ్గు గన్ల ప్రారంభం, CPRMSC కార్డ్ 8 లక్షల నుండి 10 లక్షలకి పెంపు వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి సమ్మయ్య, త్యాగరాజన్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ దాస్, రీజనల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్, సీనియర్ నాయకులు శంకర్రావు, పానుగంటి వెంకటస్వామి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ గేట్ మీటింగ్ లో AITUC, INTUC, CITU, TBGKS, IFTU నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, సదానందం, మండే శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్, కట్టా విశ్వనాథం, ఆర్ఎల్లి పోషం, కె స్వామి, ఆరేపల్లి రాజమౌళి, వడ్డేపల్లి శంకర్, మాదాసు రామ్మూర్తి, టైసన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జూలై 9వ తారీఖు నాడు జరగబోయే సమ్మెకు జేఏసీ పక్షాన అన్ని సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. ఏదైతే
నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గానికి పెద్ద దాడి చేస్తున్నది. కాబట్టి ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరికగా జేసీ సంఘాలుగా ఏర్పడి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా జూలై 9న సమ్మె చేయాలని సిఐటిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు, కార్మికులకు ఉపయోగపడే 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని ఇవాళ రోడ్డు పాలు చేయడం కోసం కుట్రలు పన్నుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా జూలై 9న ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే సింగరేణిలో ఏదైతే 4 బ్లాకులను ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది, కొత్త బ్లాకులను తవ్వడం లేదు. కాబట్టి కార్మిక హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ సింగరేణి కార్మిక వర్గం దేశవ్యాప్త సమ్మె ఏదైతే జరుగుతుందో ఈ హక్కుల రక్షణ కోసం 4 కోడ్స్ను వెనక్కి కొట్టడం కోసం 44 చట్టాలను అమలు చేయించుకోవడం కోసం, ఉన్న చట్టాలను కాపాడుకోవడం కోసం, ఉన్న హక్కులను కాపాడుకోవడం కోసం ఇవాళ ఈ జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం, కాంట్రాక్ట్ కార్మికులు, ఓబీ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు గోదావరి బొగ్గని కార్మిక యూనియన్ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసి ఈ దేశం మొత్తంగా ప్రజల్ని వంచి ఇవాళ మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ప్రజల్ని బానిసలుగా మార్చి చట్టాలన్నింటినీ ఊడబెరికి ఇవాళ ఆయన చెప్పిందే చట్టంగా కార్మిక వర్గాన్ని మొత్తంగా అసలు హక్కులు లేకుండా మళ్ళీ 18 గంటల పని విధానానికి తీసుకుపోయే విధంగా పనిచేస్తా ఉన్నాడు. కార్మికులకు 8 గంటల పనిచేసే హక్కు ఉండాలన్నా, కార్మికులకు నిర్ణీత సమయానుసారంగా వేతనాలు పెరగాలన్నా, సౌకర్యాలపైన ప్రశ్నించాలన్నా ఇవాళ ఈ నరేంద్ర మోడీ తీసుకురాబోతున్నటువంటి 4 లేబర్ కోడ్లను తిప్పికొట్టాలి. మన చట్టం అంటే రక్షించబడుతుంది, ఈ కోడ్ అంటే మన దయాదాక్షిణ్యంలో నిలబడుతుంది. ఎవడి దయాదాక్షిణ్యం మీద కార్మికులు బతకాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ చట్టబద్ధంగా చట్టరహితంగా ఇవాళ అనేక పోరాటాలు చేయడం వల్ల, కార్మికులు ప్రాణ త్యాగం చేయడం వల్ల వచ్చినటువంటి 1926 నుండి ఇవాళ దాకా వచ్చినటువంటి అనేక చట్టాలని, 1886లో చికాగో అమరవీరుల పోరాటం నుండి వచ్చినటువంటి చట్టాలని కాపాడుకోవడానికి, ఈ 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవడానికి, ఇవాళ ఒక నిర్ణీత చట్టబద్ధంగా మనం వేతనాలు పెంచుకోవడానికి, మనకి మాట్లాడే హక్కుని, సమ్మె చేసే హక్కుని, ఇవాళ ప్రశ్నించే హక్కు కోసం ఇవాళ మనం పోరాడుతున్న అవసరం ఉన్నది. ఇవాళ వేతనాలు పెరుగుదల కోసము దేనికోసం కాదనేటువంటి విషయాన్ని కార్మిక వర్గం గమనించి జూలై 9ని సమ్మెను విజయవంతం చేయాలి. ఈ సందర్భంగా టీపీజేకేఎస్ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర గవర్నమెంట్ కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్కు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము, కర్షక వర్గం కూడా వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. అలాగే సింగరేణి కాంగ్రెస్ కంపెనీలో కార్మిక వర్గం అంతా కూడా మా హక్కులను హరించినట్టయితే ఖబర్దార్ కేంద్ర గవర్నమెంట్ నీకు వ్యతిరేకంగా పోరాడుతాం, మా హక్కులను సాధించుకుంటామనే విధంగా ఇలా కార్మిక వర్గం అంతా ముక్క కంఠమై ఒకే కంఠంగా ఇలా మారుతున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గం ఏదైతే ఈ నెల జూలై 9వ తారీఖు రోజు ఒకరోజు టోకెన్ సమ్మెను జేఏసీ సంఘాలుగా ఏర్పడి జేఏసీ వర్గం నుండి ఒకరోజు ఆ టోకెన్ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి ఈ ఆర్జీవన్ ఏరియాలో, రామగుండం రీజన్లో, సింగరేణి వ్యాప్తంగా ప్రతి ఫిట్ మైన్ మీద, ఫిట్ డిపార్ట్మెంట్ల మీద కూడా ఇవాళ ఉధృతం చేసి సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. కార్మిక వర్గం కూడా ఈరోజు రేపు 9వ తారీఖు రోజు జరిగే సమ్మెను విజయవంతం చేస్తామని మా వంతుగా మేము ముందుకు వస్తామని కార్మిక వర్గం కూడా ఇలా పిలుపునిచ్చి రేపు 9వ తారీఖు స్ట్రైక్ను విజయవంతం చేస్తారని. పెద్దపల్లి హనుమాన్ దేవాలయంలో తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేరంబుదూరు శ్రీకాంత్ ఆచార్యులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కండూరి దామోదరాచార్యులు వారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా ఏటూరి శ్రావణ్ కుమార్ ఆచార్యులు అందజేశారు. కార్యక్రమంలో రామగుండం మండల అధ్యక్షులు రుద్రపట్ల సత్యనారాయణ శర్మ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మరియు మండలాల అధ్యక్షులు పాల్గొని ఏటూరి శ్రావణ్ కుమార్ ఆచార్యులు అభినందనలు తెలిపారు. నేడు
పెద్దపల్లి జిల్లా గోదావరి పట్టణంలోని హనుమాన్ దేవాలయం వద్ద పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామోదరాచారి వారి పర్యవేక్షణలో పెద్దపల్లి జిల్లా నూతన అధ్యక్షుడిగా శ్రవణ్ కుమారాచారి గారిని నియమించడం జరిగింది. వారికి ఈ సంఘంలో పనిచేస్తున్నారు. అయితే చాలామంది తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఏం పనిచేస్తుందయ్యా, మీకు అధ్యక్షులు ఎక్కడ ఉన్నారు అనుకుంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మా యొక్క సంఘం బలోపేతమై ఉన్నది. అయితే కొన్ని సంఘాలు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తే వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని మేము ఒక 2 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వడం జరిగింది. గ్యాప్ ఇచ్చినంత మాత్రాన మా సంఘం వెనక్కి అడుగు వేసినట్టు కాదు. ఎందుకంటే గతంలో 2010 నుంచి నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ మా యొక్క సంఘ నియమ నిబంధనల ప్రకారం మేము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడి యొక్క మార్పు ఉంటుంది. దానిలో భాగంగానే నేడు మా శ్రీకాంత్ గారిని నూతన అధ్యక్షుడిగా వేసుకోవడం జరిగింది. కాబట్టి 2010 నుంచి 2500 రూపాయల నుంచి 6000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా మా సంఘాందే. 6000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా ప్రభుత్వాన్ని ఎప్పించి అప్పటి ప్రభుత్వాన్ని మెప్పించి ఆ 10,000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా మా సంఘాందే. రేపు రాబోయే రోజుల్లో అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించడం కొరకు తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోలో నేను గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వారికి ఆ లెటర్లో మాకు కావాల్సినటువంటి అన్నీ కూడా పొందపరచడం జరిగింది. వారికి దానికి సానుకూలంగా స్పందించారు. వారు స్పందించిన రీతిలోనే ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూడా సాధించుకునేటువంటి హక్కు అవసరం బాధ్యత కూడా మా సంఘాందే అని మేము తెలియజేస్తున్నాం. మేము యాత్రలు చేయం, హోమాలు చేయం. అయినప్పటికీ మేము రాష్ట్ర స్థాయిలో మంత్రులను కలుసుకుంటూ ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకుంటూ మా పెద్దలు పూజ్యులు గంగు ఉపేంద్ర శర్మ గారి పర్యవేక్షణలో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ అర్చక లోకాన్ని తప్పకుండా తృప్తిపడతామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై అర్చక, జై జై అర్చక, జై అర్చక, జై అర్చక, జై అర్చక. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతంకై జీడీకే 11A గని వద్ద సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమ్మె ప్రచారంలో భాగంగా గేట్ మీటింగ్ నిర్వహించారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె ప్రచార కార్యక్రమంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు జి రాములు, ఐ రాజేశం, జి మల్లేశం, ఎస్ ప్రసాద్, చింతల శేఖర్, ఎం రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన కార్మిక సోదరులారా, కేంద్రంలోని కార్మిక సంఘాలు, రాష్ట్రంలోని కార్మిక సంఘాలు జూలై 9న సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క సమ్మె ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ఇవాళ మనం కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా కుదించి పెట్టుబడిదారులకు అనుకూలంగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది. ఇవాళ కార్మికులను కట్టుబానిసలుగా చేసేటువంటి ఒక ప్రభుత్వం. ఇవాళ కార్మికుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మరి పని భారం పెంచి వాళ్ళ యొక్క స్థితిగతులు చూడకుండా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు
ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ లాభాలు నడుస్తున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేసి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని బజారు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలపైన పెత్తనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆయనకు అధికారం ఇచ్చింది మనం ఎందుకోసం, ప్రజాపాలన మంచిగా చేయాలని చెప్పి. ఇవాళ ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఆయన విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ దేశంలోని కార్మిక సంఘాలన్నీ కూడా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన ఒక 24 డిమాండ్లపైన మరి సమ్మె నోటీస్ ఇచ్చి ఇవాళ జూలై 9న సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మె ఎందుకోసం, ఇవాళ కార్మిక చట్టాలు మనం కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేకుండా పోతా ఉంది, మనం కార్మికుల కోసం మాట్లాడే హక్కు లేకుండా పోతా ఉంది. మనం ఒక ఏ అవసరం ఉన్నా కూడా ఇవాళ మాట్లాడలేని పరిస్థితి, ఆ యాజమాన్యాలు ఏ చెప్తే చేసేటువంటి పరిస్థితిని ఈ చట్టాలలో రూపుమాపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలను మరి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున, భారత కార్మిక సంఘాల సమ్మెకి IFTU, గోదావరి బొగ్గని కార్మిక సంఘం తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఉద్యోగుల సంఘాలు సమ్మెలో పాల్గొని ఏదైతే మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగాలను మొత్తం నిర్వీర్యం చేసేసి మొత్తం అమ్మేస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే సింగరేణిలో కూడా మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేసి కార్మిక వర్గాన్ని రోడ్డున పడేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది, కార్మిక ఉద్యోగ భద్రతను కాపాడుకోవాలన్నటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి ఆ నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ ఐక్య సమ్మెను కొనసాగించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక సింగరేణి వ్యాప్తంగానే కాదు, అదేవిధంగా మనం అందరం కూడా సింగరేణి కార్మికులం అందరం కూడా మరి సింగరేణిలో ప్రయోజనం లేకున్నప్పటికైనా కానీ సింగరేణి కూడా మరి ఏదైతే లాభాలు ఉన్నటువంటి సింగరేణి కూడా ఈరోజు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం, వేలం పాట పెట్టడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలో ఈరోజు ఉద్యోగ భద్రత లేదు. 1,17,000 మంది ఉన్న కార్మిక వర్గాన్ని ఈరోజు 43,000కు కుదించబడినటువంటి పరిస్థితి. ఈరోజు సింగరేణి 1886లో సికాకు అమరవీరుల అమరత్వంతో నాటి నుండి ఇప్పటి వరకు కూడా అమరవీరుల త్యాగాలతో మన సింగరేణి పరిరక్షించుకొని హక్కులను సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఈరోజు మొత్తం తీసేస్తూ మొత్తం 44 కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలుగా కుదించేసి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మొత్తం చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చాలని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి కోరిన INTUC ముఖ్య నాయకుల బృందం. ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి సమ్మయ్య, త్యాగరాజన్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ దాస్, రీజనల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్, సీనియర్ నాయకులు శంకర్రావు, పానుగంటి వెంకటస్వామి పాల్గొన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది అయిన వార్డ్ అసిస్టెంట్లకి గ్రేడ్ H ఇవ్వటం వలన ఆర్థికంగా నష్టపోతున్నామని, కోల్ ఇండియాలో అదే డిసిగ్నేషన్ కి గ్రేడ్ E ఇస్తున్నారని ACMO దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణిలో గ్రేడ్ E చేరుకోవడానికి దాదాపు 20 సంవత్సరాల సమయం పడుతుందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ACMO డాక్టర్ అంబిక ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని వార్డ్ అసిస్టెంట్స్ కి హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సిబ్బంది దాసరి అనిల్, సంతోష్, భాస్కర్ తో పాటు పాల్గొన్నారు. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తను హత్య చేసిన భార్య. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతు నులిమి చంపిన భార్య రాధ. భర్త అంజిలప్పను హత్య చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించిన రాధ. అంత్యక్రియల కోసం భర్త మృతదేహాన్ని మహబూబ్ నగర్ కు తీసుకెళ్లిన రాధ. అంజిలప్ప గొంతుపై మరకలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన కుటుంబ సభ్యులు పోలీసుల విచారణలో అంజిలప్పను తానే చంపినట్లు ఒప్పుకున్న భార్య రాధ. రాధను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన బాచుపల్లి పోలీసులు. గోదావరి కని పవర్ హౌస్ కాలనీకి చెందిన కాంపెల్లి జయ, ఆమె కుమారుడు శివ గణేష్ స్ఫూర్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. జయ కూతురు సుప్రియ బర్త్డే సందర్భంగా జయతో పాటు కొడుకు శివ గణేష్ కూడా మరణానంతరం నేత్ర అవయవాలను దానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించారు. తల్లి కొడుకును సదాశివ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి KS వాసు తదితరులు అభినందించారు.
పుట్టినరోజు సందర్భంగా నేత్ర అవయవ దానానికి ముందుకొచ్చారు. తాము మరణించినా కూడా ఈ సమాజం మేలు కోరి నేత్రాలు అవయవాలు తమ మరణానంతరం ఇచ్చి వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ముందుకొచ్చారు. వారికి సదాశయ ఫౌండేషన్ తరఫున పాదాభివందనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మరణానంతరం మట్టిలో వృధా చేయకుండా ఇలా వేరే వారికి ఉపాధి కల్పించేలాగా మేల్కొని అందరూ కూడా ప్రతి ఒక్కరూ నేత్ర అవయవ దానానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈ నేత్ర దానము అవయవదానానికి అవకాశం ఇవ్వడము మాకు శిష్యుడైన శివగణేష్కి నేను గురువైనందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శివకి ఈ అవకాశం ఇచ్చిన సదాశయ ఫౌండేషన్కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా శిష్యుడు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మంతని మున్సిపాలిటీ పరిధిలో మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. మొక్కలు నాటే నూతన పార్కు పనులను ప్రారంభించిన సింగరేణి సంస్థ ఈఎన్ఎం డైరెక్టర్ డి సత్యనారాయణరావు. గోదావరి కని పట్టణంలో వైభవంగా ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల జాతర. జూలై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపు. తెలంగాణ ధూపదీప నైవేద్యార్చక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా ఏటూరి శ్రావణ్. నేత్ర అవయవ దానంకు తల్లి కొడుకు అంగీకారం, అభినందించిన సదాశయ ఫౌండేషన్. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.